ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. కోమలి, డౌటే లేదు, ఆ దుర్మార్గుడు నారాయణే మా నాన్నని హత్య చేసుంటాడు. అలా అని తనే చెప్పాడా? కన్ఫర్మా? నేనే చంపానని చెప్పలేదు, కాని తన మొహంలో భయం, కంగారు కనిపించింది. దాన్ని బట్టి చెప్తున్నాను. అయితే మన ప్లాన్ 50% సక్సెస్ అయినట్టు. నారాయణే ఈ హత్య చేశాడని ప్రూవ్ చేయడానికి మనకి ఎవిడెన్స్ కావాలి. అప్పుడే మన నరేష్ బాబు గారిని బయటపడేయగలం. ఆ ఆధారాలు దొరికేదాకా వాణ్ణలా చూస్తూ ఊరుకోవడం నా వల్ల కాదు. నేనే మా నాన్నని చంపిన వాణ్ణి చంపేస్తాను. చంపి నువ్వు కూడా జైలుకి వెళ్తావా? అలా అయితే సత్యం బాబాయ్ చావుకి కారణమైన వాణ్ణి పోలీసులకి పట్టించాలి అని మేం చేస్తున్న ప్రయత్నం అంతా వృధా అయిపోతుంది. మరి నన్నేం చేయమంటావక్క? మా నాన్న చిన్న చీమకి కూడా హాని చేయలేదు, అలాంటిది ఆయన్ని. మల్లిక, నీ కోపం నాకు అర్థమైంది. కానీ నువ్వు కోపంలో నారాయణని ఏదైనా చేస్తే అప్పుడు నిజమేంటనేది పిన్నికి స్వప్నకకి తెలియకుండా పోతుంది. అదే జరిగితే ఇక వాళ్ళు జీవితాంతం పిల్లివారిని ద్వేషిస్తూనే ఉంటారు. సరే, నన్ను నేను కంట్రోల్ చేసుకుంటాను. కానీ నరేష్ బావని తలుచుకుంటేనే బాధగా ఉంది. తను ఏ తప్పు చేయలేదని నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. అది నీకు మాత్రమే తెలిస్తే సరిపోదు, ఊళ్ళో అందరికీ తెలియాలి. అప్పుడే పిల్లివారింటి మీద పడ్డ నిందని పోగొట్టగలం. నరేష్ మరిది గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు మన మీదే ఉంది. అవును, ఈ ప్రయత్నంలో మనం ఓడిపోకూడదు. సరే, నెక్స్ట్ ప్లాన్ ఏంటి? అలాగే ఆ నారాయణకి అప్పుడప్పుడు భయం కలిగిస్తూ ఉండాలి. అప్పుడే ఏదో ఒక రోజు తను ఖచ్చితంగా నిజం బయటపెడతాడు. ఏంట్రా గాలోడా నువ్వు చెప్పేది? మీ మామయ్య దెయ్యమై వచ్చాడా? అవునరా, పిచ్చి కోపంతో వచ్చాడు. అల్లుడు, నన్ను చంపిందెవరంటూ నిలదీశాడ్రా. దాంతో నా గుండాగిపోయినంత పనైంది. ఏంట్రా నువ్వు చెప్పేది? అసలు ఇదేమైనా నమ్మేలా ఉందా? ఏరా, చెప్తే అర్థం చేసుకోబెట్టి నేనేమన్నా సరదాగా చెప్తున్నా అనుకున్నావా? నేను చెప్పింది నిజంరా. సరే, ఆ దెయ్యాన్ని ఇంకెవరైనా చూసారా? లేదు. అసలు మీ మామయ్య దెయ్యంలా ఎందుకొచ్చాడు? అదేరా నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ తనని ఎవరు చంపారనే విషయాన్ని తెలుసుకోవడానికి వచ్చాడంటావా? అయ్యుండొచ్చురా. ఎందుకంటే ఇలా హఠాత్తుగా చనిపోయిన వాళ్ళు కొంతమంది ఆత్మలా, కొంతమంది దయ్య రూపంలో తిరుగుతుంటారని విన్నాను. అది సరే గాని ఆయన చావు ఎలా జరిగిందనే దాని గురించి నువ్వేమైనా నోరు జారావా? నేనేం చెప్పలేదు, కానీ మా మావయ్యకి నా మీద డౌట్ ఉంది. అందుకే దయ్యంగా మారి నన్ను భయపెట్టడానికి వచ్చాడు. అలా అయితే ఓ పంచేయి, రాత్రిలో ఇంట్లో పడుకోకు. అదెలారా? ఆ ఇంట్లో మగతోని నేనొక్కడినే. నేను బయటకొచ్చేస్తే అది తప్పవుతుంది. అదీకాక ఆ పొలం మీద, ఇంటి మీద, మిగతా ఆస్తి మీద నా కన్నుంది. అది నా చేతికొచ్చేదాకా నేను ఆ ఇంట్లోనే ఉండాలి. కానీ ఈ దయ్యం వల్ల నా ప్రాణంతా బెడ్చుకొట్టేలాగుంది. రేయ్, నీ ప్లాన్కి ఆ దెయ్యానికి ఏంటి సంబంధం? నాకేం అర్థం కావట్లేదు. రేయ్, ఆ ఇంట్లో దయ్యం తిరుగుతుందని తెలిస్తే ఎవరూ కొనడానికి ముందుకు రారు. చివరికి తాకట్టు కూడా పెట్టలేం. నాకెందుకో ఈ హత్య చేసిందెవరో తెలుసుకునేదాకా మావయ్య దయ్యం రూపంలోనే ఆ ఇంట్లో తిరుగుతాడనిపిస్తోంది. దెయ్యంకి నిజం తెలిస్తే ఏం తెలుస్తుంది? కోర్టులో సాక్ష్యం అని చెబుతుందా? నా భయం అది కాదురా. చెప్పినా నీకు అర్థం కాదులే కాని ముందా దయ్యాన్ని వెలగొట్టాలి. ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టాలంటే మంత్రగాన్ని తీసుకురావాలి. అవునరా, అదే కరెక్టు. ఎవరో ఒక మంత్రగాన్ని పిలిపించి
ఆ దయ్యాన్ని వదిలించాలి. అప్పుడు గాని నాకు మనశ్శాంతి ఉండదు. ముందా పంచేయ్. పద చెప్తా. ఆ, బాబాయ్ పిన్ని రండి కూర్చోండి. కూర్చోండి పిన్ని. అమ్మా నాన్న ఎలా ఉన్నారు? అసలు ఇటువైపే రావడం మానేశారు. కూర్చోండి 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 అమ్మా. నువ్వు మాత్రం తక్కువ. మేమున్నామన్న సంగతేమన్నా గుర్తుందా? కనీసం ఫోన్ కూడా చేయట్లేదు. మీకు ఫోన్ చేయకపోయినా తనెప్పుడూ మీ గురించే మాట్లాడుతూ ఉంటుంది. కొద్ది రోజులుగా ఇంట్లో ఒక చిన్న సమస్య. అది విన్నాం అంతా తెలుసు. నరేష్ కోపం గురించి నాకు బాగా తెలుసు. చివరికి ఆ కోపం హత్య వరకు వచ్చి ఆగింది. దానివల్ల ఎవరికి చెడ్డ పేరు? మీకేగా. ఆ హత్య నరేష్ బాబు గారే చేశారని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. నరేషే హత్య చేశాడని ఊరంతా చెప్తుందిగా. తను చేయకపోతే ఇంకెవరు చేసుంటారు? నరేష్ బాబు గారు కాకుండా ఎవరు హత్య చేశారో మీకు తెలిస్తే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. నువ్వెందుకు అనవసరంగా మాట్లాడుతున్నావు? పోలీసులతో ఏం మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి అనే విషయం మాకు బాగా తెలుసు. సంపంగి, ఇంటికొచ్చిన వాళ్ల ముందు ఇలాగేనా మాట్లాడేది? నువ్వు ఇంకొక్క మాట మాట్లాడినా నాకు పిచ్చి కోపం వస్తుంది. నోరు మూసుకొనుండు. కోమలి, వచ్చిన వాళ్ళ కాఫీలు. బాబాయ్ కాఫీ తీసుకోండి. చూడండి, మేం మీ అతిథి మర్యాదలు ఆశించి రాలేదు. మా కూతురు రోషినిని మాతో తీసుకెళ్ళడానికి వచ్చాం. ఏంటి బాబాయ్ గారు మీరనేది? అవును, ఇక మీదట రోషిని ఇక్కడ ఉండడానికి వీల్లేదు. వీల్లేదు అంటే దాని అర్థమేంటి? అయినా హఠాత్తుగా ఎందుకిలా అంటున్నారు? ఏంటమ్మా, నేనిక్కడ ఉండడానికి ఎందుకు వీల్లేదు? అసలు మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? రోషిని, మేము నిర్ణయం తీసుకున్నాం. మా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు. నువ్విప్పుడు మాతో రావాల్సిందే. రోషిని డెలివరీ పిల్లివారింట్లోనే జరగాలని మేమంతా కోరుకుంటున్నాం. తను కూడా అదే ఆశిస్తోంది. అలా జరగడం కుదరదమ్మా. తొలి ప్రసవం పుట్టింట్లోనే జరగాలి. అదే సాంప్రదాయం. అంటే మీరు చెప్పేదే తప్ప మేం చెప్పేదెవరు వినరా? రోషిని, మనసులో ఇంకేదో పెట్టుకుని నిన్ను రమ్మంటున్నారు. వదిన గారు, పిల్లివారి ఇంటి వారసులు పిల్లివారి ఇంట్లోనే పుడతారని వాళ్ళకి చెప్పండి. మా ఇంటి కోడళ్ళని ఎలా చూసుకోవాలో మాకు బాగా తెలుసు. ఈ విషయంలో ఎవరూ తలదూర్చాల్సిన అవసరం లేదని కూడా చెప్పండి. చూడండి, మేం మీతో గొడవ పడ్డానికి రాలేదు. మా కూతుర్ని తీసుకెళ్ళడానికి వచ్చాం. దీన్ని పెద్ద చేయకుండా మా కూతుర్ని మాతో పంపండి. అదే అందరికీ మంచిది. గొడవలు పెట్టుకోవడం, సమస్యలు సృష్టించడం, వాదనలు పెట్టుకోవడం పిల్లివారి ఇంట్లో ఎవ్వరికీ అలవాట్లేదు. కానీ ఏదన్నా సమస్య వస్తే అంత తేలిగ్గా వదలం. పిల్లనిచ్చిన వారిని మా ఇంటి గుమ్మం దాటి లోపలికి వచ్చారని చాలా మర్యాదగా చెప్తున్నాను. మరిది గారు, మీరు ఆవేశపడకండి, మేం మాట్లాడతాం. సరే బాబాయ్ గారు, ఈ ఇంటి పెద్ద మా ఆయన ఇంటికి వచ్చాక ఒక మాట చెప్పి తీసుకువెళ్ళండి. అంతవరకు కాస్త ఓపిక పట్టండి. అలాగేనమ్మా. ధర్మేష్ గారు వచ్చాక ఆయనకు చెప్పి తీసుకెళ్తాం. కానీ ఒకటి, మా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు, ఉండదు.
ఈ రోజు నా కూతుర్ని నాతో ఖచ్చితంగా తీసుకెళ్లాల్సిందే. నేను రాను. నేను పిల్లివారింటి నుంచి రాను.